యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం ఇప్పుడు కిష్కింధపురి సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. సో సినిమా అయితే నిన్న రాత్రే చూడడం జరిగింది. ఒక డీసెంట్ వాచ్, క్లియర్లీ డీసెంట్ వాచ్. మేబీ మీరు రకరకాల మిక్స్డ్ టాక్స్ విని ఉంటారు. అండ్ మేబీ దీంతోపాటు కాంపిటీషన్ వచ్చిన సినిమా ఇంకొక సినిమాలు ఇంకా బాగుండొచ్చు. కానీ కిష్కింధపురి గురించి మాట్లాడుకుంటే ఈ డైరెక్టర్ పేరు కౌశిక్ అనమాట, కౌశిక్ పెగల్లపాటి. ఆయన ఇంతకుముందు చావు కబూరు చల్లగా అనే సినిమా తీశాడు. సో చావు కబూరు చల్లగా అంటేనే మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఆ సినిమా ఒక దాన్ని ఏమంటారు, ఒక యునిక్ సబ్జెక్ట్, ఒక వియర్డ్గా అనిపించవచ్చు చాలామందికి. ఒక విచిత్రమైన సబ్జెక్ట్ అది. చాలా యునిక్గా ఆలోచించాడు అందులోనే. ఏంటంటే ఒక శవాల బండి నడుపుకునే మార్చరీ డ్రైవర్ అతను. సో మార్చరీ వ్యాన్కి డ్రైవర్ అతను. ఆ హీరో ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడుస్తున్న ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయితో లవ్లో పడతాడు. ఆ అమ్మాయి పేరు లావణ్య త్రిపాఠి, మన హీరో వచ్చేసి కార్తికేయ. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. కొంచెం వియర్డ్గా అనిపించి ఉండొచ్చు, కొంతమంది కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. యూనిక్గా మాత్రం అందరికీ అనిపిస్తుంది ఇది కొంచెం యూనిక్గా ఉందని. సో మేబీ ఆ సినిమా, నా అంచనా ఆ సినిమా అయితే ఖచ్చితంగా కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదేమో అనేది అందరికీ తెలుసు, నేను కూడా చెప్తున్నాను. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ అతను యూనిక్నెస్ చూపించడానికి ట్రై చేశాడు. ఖచ్చితంగా ఒక డీసెంట్ వాచ్. స్టోరీ లైన్ రాసుకున్నప్పుడే మోస్ట్లీ హారర్ థ్రిల్లర్స్ అంటే మనకి ఎప్పుడైతే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎప్పుడు పోతాయంటే ఎప్పుడైతే రివీల్ అయిందో, మెయిన్ స్టోరీ ప్లాట్ ఏంటి, సస్పెన్స్ ఏంటి అనేది రివీల్ అయిందో తర్వాత ఇంట్రెస్ట్ కోల్పోతూ ఉంటాం. రెగ్యులర్గా జరిగే సినిమాలకి ఇదే ప్రాబ్లం. మోస్ట్లీ ఆడియన్స్ని వెంటనే గ్రాప్ చేస్తుంది అటెన్షన్ హారర్ థ్రిల్లర్స్ అంటే. బట్ ఎప్పుడైతే రివీల్ అయిపోయిందో తర్వాత ఆడియన్స్కి ఎంగేజింగ్గా అనిపించకపోవచ్చు. బట్ ఇక్కడ రివీల్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఎంగేజింగ్గా అనిపించింది. సినిమాని బాగానే డ్రైవ్ చేశారు, చివరి వరకు కూడా బాగా డ్రైవ్ చేశారు. మోస్ట్లీ నేను సినిమాలో హైలైట్స్ మాట్లాడుకుంటే మ్యూజిక్ అనమాట. ఈ సినిమా కోసం ఒక 3 మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసినట్టున్నారు కలిసి. సో అద్భుతమైన సౌండ్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. ఎస్పెషల్లీ మీకు తెలుసు కదా, కిష్కింధపురి రేడియో స్టేషన్ ఇది యాక్చువల్లీ. అందులో సువర్ణ మాయ రేడియో స్టేషన్ అని చూపిస్తారు. ఆ లోపల ఒక గోస్ట్ వాక్, సంథింగ్ లైక్ ఎలా అంటే ఒక ట్రావెలింగ్కి వెళ్తూ ఉంటారు కదా కొంతమంది, ఇలా వాటికి వెళ్తూ ఉంటారు కదా, ఒక రోడ్ ట్రిప్, వాక్ ట్రిప్ ఇలాగా. ఇది గోస్ట్ వాక్ ట్రిప్ సంథింగ్ అనమాట, ఆ టైప్ అనమాట. సరదాగా ఒక ఫిక్షనల్, సరదాగా ఏంటంటే ఒక టెక్నాలజీని యూజ్ చేసి అక్కడ గోస్ట్ ముందే డిజైన్ చేసి సెట్లో అవి ఇవి పెట్టి వచ్చిన వాళ్ళని భయపెట్టి వాళ్ళని థ్రిల్ చేసి డబ్బులు తీసుకుంటారు. ఇలా ఇది జనరల్లీ జరిగేది. టికెట్ ప్రైస్ మనకి హారర్ హౌస్లని కూడా ఈ మాల్స్లో వీటిలో ఉంటుంది. సో అలాంటి సెటప్లో వెళ్ళి వెళ్ళి ఒక రియల్గా హాంటెడ్ ప్లేస్కి వెళ్తారనమాట. అక్కడ ఇరుక్కుంటారు. తర్వాత ఎలా ఇరుక్కున్నారు ఏంటి అనేది ఈ కథ అనమాట. సో మొత్తం బ్యాక్ స్టోరీ అంతా కూడా బాగుంది. డీసెంట్ సెటప్ స్టోరీ. ఇంకా కొంచెం ఎగ్జిక్యూషన్లో కొంచెం మిస్టేక్స్ అటు ఇటు జరుగుంటాయి, కానీ స్టోరీ రాసుకోవడం అయితే మాత్రం బాగా రాసుకున్నాడు. అండ్ నేను కొన్ని కాస్ట్ మెంబర్స్ పేర్లే చెప్పగలను. ఒక కాస్ట్ మెంబర్ ఉన్నాడు, ఆయన అద్భుతంగా యాక్ట్ చేశాడు. మీరు చూసిన తర్వాత నేను ముందు పేరు చెప్పేస్తే గెస్ట్ చేసేస్తారు కాబట్టి కొన్ని పేర్లు నేను చెప్పట్లేదు. ఒక కాస్ట్ మెంబర్ అయితే మాత్రం అద్భుతంగా ఆయన యాక్ట్ చేశాడు. మీరు లియో సినిమాలో కూడా అతన్ని చూశారు. రీసెంట్గా వచ్చిన ఒక మలయాళం దాన్ని ఏమంటారు, సూపర్ హీరో సినిమా కేటగిరీ, అలాంటి సినిమాలో కూడా ఆయన మీరు చూసారనమాట. ఈ రివ్యూ చూసిన తర్వాత మీరు ఒకవేళ సినిమా చూస్తే ఎవరు అనేది అర్థమైపోతుంది. నేను పేరు చెప్పట్లేదు అందుకని. బట్ కమింగ్ టు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మన ఈయన గురించి మాట్లాడుకుంటే ఊరికి ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక నెపో కిడ్గానే వచ్చారు ఎంటర్ అవ్వడం. బట్ ఏంటంటే వెళ్తూ ఆ జర్నీలో ఒక్కొక్క సినిమాకి ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తూ ఆయన పాపం ఒక మంచి జర్నీని చేసుకుంటూ వెళ్తున్నారు. స్ట్రగుల్ అవుతున్నారు, హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి ఆయన స్ట్రగుల్ అవుతూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ సినిమా విషయానికి వస్తే కూడా గత సినిమాలతో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనిపించింది. ఆయన వాయిస్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా, యాక్టింగ్ పరంగా. యాక్చువల్లీ ఆ కటౌట్కి మనం నార్మల్గా కమర్షియల్ ఫైట్స్, మాస్ సీక్వెన్స్లు, ఇలాంటివి యాక్షన్ సీక్వెన్స్లు ఇలాంటివన్నీ చూసేస్తూ ఉంటాం. ఇందులో కూడా ఇంకొంచెం ఇంప్రూవైజ్ అయింది. ప్రతి విషయంలో కూడా ఆయన ఇంప్రూవైజ్ అయ్యారు. అండ్ ఆయనతో పాటు పెయిర్ అనుపమ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ వాళ్ళిద్దరి పెయిర్కి లాస్ట్ టైం ఒక మంచి హిట్ పడింది, రాక్షసుడు సినిమా. సో మళ్ళీ అది థ్రిల్లర్, ఇది కంప్లీట్లీ హారర్ థ్రిల్లర్ అనమాట. సో ఇక్కడ కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళు డీసెంట్
హిట్టే కొడతారో అనిపిస్తుంది. కమర్షియల్గా ఇది ఫెయిల్ అవ్వదు అనేది నా అంచనా అనమాట. నాకైతే సినిమా రియల్లీ నచ్చింది. అండ్ ఇంకా మన హైపర్ ఆది కావచ్చు, సుదర్శన్ కావచ్చు, ఇలా కొంతమంది కాస్ట్ మెంబర్స్ అందరూ బాగా చేశారు. ఈవెన్ తనికెళ్ళ భరణి గారు, జైరా, కొంతమంది ఉన్నారు. ఐ మీన్ కొంత పెద్ద మకరన్ దేశపాండే గారు, కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. అందరూ కూడా బాగా చేశారు. ఈ స్టోరీ లైన్, ఈ ప్లాట్ లైన్ అంతా కూడా బాగుంది. ఎప్పుడైతే ఆ సౌండ్స్ మాత్రం సినిమాని నిలబెట్టారు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, కొన్ని సౌండ్స్, ఆ రేడియో స్టేషన్లో వచ్చే సౌండ్స్, ఆ వాయిస్ ఓవర్స్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎవరైతే ఇంకొక యాక్టర్ ఉన్నారో అతను కూడా పర్ఫార్మెన్స్ చించి అవతల ఇసిరేసాడు అనమాట. ఆయన కూడా బాగా చేశాడు. ఈ మధ్య అతనికి ఇలాంటి రోల్స్ పడుతూ ఉన్నాయి, అంటే మంచి రోల్స్ పడుతూ ఉన్నాయి. అతను కూడా చాలా ప్రూవ్ చేసుకుంటాడు. నాకు తెలిసి మంచి స్టార్ యాంటాగనిస్ట్ అలాంటివి అవుతాడని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అండ్ నా సజెషన్ అయితే మాత్రం డీసెంట్ వాచ్. ఈ వీక్ ఈ సినిమాకే ముందు వెళ్ళండి అని నేనైతే చెప్పను, కానీ వేరే సినిమా కొంచెం మిరాయి కూడా బాగుంది కాబట్టి మిరాయి తర్వాత ఒకవేళ వేరే సినిమాకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది కంప్లీట్లీ డీసెంట్ వాచ్. ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడాల్సిన సినిమానే. థియేటర్ ఎక్స్పీరియన్స్కి ఎక్కడ మీకు వర్త్ వాచింగ్ అనే చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ గైస్. మళ్ళీ ఇంకొక రివ్యూతో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈస్ దర్శన్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.